మదన్ మోహన్ గారు మీరు ఒక మాట అన్నారు, ఎవరైతే ఫిట్ అవుతారో అని. అసలు ఎవరు ఫిట్ అంటే చాలా మందికి ఏముంటుందండి, మీరు చిన్నపిల్లలు మీరు ఎందుకు అంటారు. అసలు ఏజ్ ఎంత ఏజ్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, లేకపోతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చా, అలాగే హిమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎస్పెషల్లీ లేడీస్ అండి. లేడీస్ ఏంటంటే అందరూ బ్లడ్ సెంటర్కి వచ్చాక చాలా మందికి ఉంటుంది, వచ్చాక చాలా మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ లేడీస్ అయినా కూడా బ్లడ్ డొనేట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎంత హెల్తీగా ఉండాలి, ఎలా ఉండాలని మీరు అంటారు? ఓకే, యాక్చువల్గా మొట్టమొదటి ఏంటంటే బ్లడ్ డొనేషన్కి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఆ రోజుకి రక్తదాత ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమండి 18 సంవత్సరాలకు ఒక వారం రోజులే తక్కువ ఉంది, నేను 75 కేజీలు ఉన్నాను, నాకు హెమోగ్లోబిన్ 13.5 ఉంది, మరి నా దగ్గర ఎందుకు తీసుకోరు అని అడుగుతారు. ఇక్కడ మీ ఫిట్నెస్ అదర్ ఫిట్నెస్ కాదు, ఇక్కడ ఏజ్ అనేది. ఎందుకంటే మేము డోనర్ కార్డు ఉంటుంది ఒకటి, దాంట్లో మీరు ఏమేమైతే మేము అడగాలో ఆ క్వశ్చనీర్ అంతా ఉంటుంది. దాని వెనకాల ఒకటి డోనర్ కన్సెంట్ అని ఉంటుందండి. ఆ కన్సెంట్ ఏంటంటే ఒకవేళ మేము టెస్ట్ చేసి వీటిలో ఏమైనా అంటే సమ్ పాజిటివ్స్ వచ్చినాయి అనుకోండి, ఏదన్నా హెచ్బిఎస్సి లేకపోతే హెచ్ఐఓ హెచ్సిఓ వచ్చినాయి, ఇవి మీకు ఇన్ఫామ్ చేయకుండా మేము డిస్కార్డ్ చేసేస్తాము, దానికి మీ అనుమతి కావాలి అని మేము అడుగుతాం వాళ్ళు. సరే, ఎందుకు ఇన్ఫామ్ చేయరు మీరు? ఏంటి ఎందుకు ఇన్ఫామ్ చేయరు మీరు? అక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని అంటే చిన్న ఏంటంటే హెచ్ఐవి మాత్రం మేము ఇన్ఫామ్ చేయమండి. హెచ్బిఎస్సిజి అండ్ హెచ్సివి అంటే ఇవి రెండు జాండీస్కి సంబంధించినవి. ఎందుకంటే ఇదేమో ఒకటి సోషల్ స్టిగ్మా హెచ్ఐవి అనేది. సడన్గా చెప్పామనుకోండి అతను ఏమైపోతాడు, కొలాప్స్ అయిపోతాడు. లేకపోతే ఇప్పుడైతే కొంచెం అవగాహన ఏర్పడింది, కానీ ఒకప్పుడైతే మీరు హెచ్ఐవి అనగానే వాడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాబట్టి మేము యాజ్ పర్ డ్రగ్ యాక్ట్ అండ్ గైడ్లైన్స్ ఆఫ్ ద ఏపీ శాఖ అండ్ నాకో మేమేంటంటే మాకు కౌన్సిలింగ్ అథారిటీ అని ఉంటుంది గవర్నమెంట్లో, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. ఈ కన్సర్న్ పర్సన్ నేము, ఫోన్ నెంబరు, మేము ఎక్కడ కలెక్ట్ చేసామో, అతను ఏ ఏరియాకి సంబంధించిన వాడు అని మేము వాళ్ళకి ఇన్ఫామ్. వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని కాంటాక్ట్ చేసి, బాబు నీది ఒకసారి మేము రక్తం పరీక్ష చేస్తాము, రక్తంలో ఏదన్నా ఎలా ఉందో చూస్తాము, చూసిన తర్వాత నీకు మందులు ఇస్తాం, ఏమైనా తేడా ఉంటాయని చెప్పి కౌన్సిలింగ్ చేసి అతని దగ్గరికి వెళ్ళటమో లేకపోతే అతను రమ్మని చెప్పటమో చేసిన తర్వాత అన్నీ చూసి 2-3 టెస్టులు చేసిన తర్వాత అది కన్ఫర్మ్ అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అయిన వాళ్ళకి ఉచితంగా మందు ఇస్తుంది, అలాగే పాకెట్ మనీ కూడా ఇస్తుంది అన్నమాట వాళ్ళకి. సో ఇవన్నీ బెనిఫిట్స్ తర్వాత అతనికి చెప్పేటప్పుడు కూడా చెప్తారండి, బాబు నీకు వెంటనే నువ్వు ఈ జబ్బుతోటి ఏమి మరణించవు, నువ్వు 50 సంవత్సరాలు కూడా జీవించవచ్చు, హెల్తీగా ఉండవచ్చు, కాకపోతే ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఇటువంటి ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంతవరకే. దీనికోసం ఏంటంటే మేము అదే ఆ కన్సెంట్ కోసమే మేము ఏజ్ అనేది మేము అది లీగల్ ఇంప్లికేషన్ అన్నమాట. ఇక్కడ లీగల్ ఇంప్లికేషన్ అంటే 18 years బిలో అయితేనేమో వాళ్ళు మైనర్స్ అవుతారు, మైనర్స్ కెనాట్ గివ్ దైర్ కన్సెంట్. అందుకోసమని ఏజ్ ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ అనమాట. అలా తక్కువ వాళ్ళని చాలామంది తీసేసుకుంటూ ఉంటారు, కానీ మేము తీసుకోం.